నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వటం కూడా అసలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఈరోజు ఒక చిట్టాతోటి నేను రెడీగా ఉన్నాను. ఏంటయ్యా అంటే సింపుల్గా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో ఒక కామెంట్ చేశారు. సరే, తన హయాంలో ఏం చేశారు, వీళ్ళ హయాంలో ఏం చేస్తున్నారు, క్రెడిట్ చోరీ అంటాడు, నేను చేసిన పనులకు క్రెడిట్ వీళ్ళు తీసుకుంటారంటారు. ఇలా రకరకాల కామెంట్లు, రకరకాల ఆరోపణలు, రకరకాల అంశాలు ప్రస్తావించారు. అందుట్లో ఒకే ఒక్క పాయింట్ మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది, ఆలోచింపచేసింది, ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి నేను దాని గురించి మాత్రమే పర్టికులర్గా విశ్లేషించే ప్రయత్నం, చర్చించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఏంటయ్యా ఆ కామెంట్ అంటే, చంద్రబాబు నాయుడు మా నాన్న సమకాలికులు, మా నాన్నతో పోటీ పడటం సంగతి దేవుడరుగు, కొడుకు వయస్సులో ఉన్నటువంటి నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు, పోటీ పడటం సాధ్యం కాదు చంద్రబాబు నాయుడికి, నేను చేసిన పనులకు కూడా ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే ఒక స్పష్టమైనటువంటి ఒక పచ్చి కామెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో ఉన్నా, నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయన కథ దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. నా దగ్గర ఉన్నటువంటి చిట్టా కూడా అదే అన్నమాట. ఇందులో నేను చాలా తక్కువ అంశాలే పొందుపరిచాను, ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది కాబట్టి ముఖ్యమైన అంశాలే పొందుపరిచాను. చెప్పుకుంటే చాట భారతం అవుతుంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట 100% నిజం. వాళ్ళ నాన్న సంగతి కాసేపు పక్కన పెడదాం. చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డితో పోటీ పడేటటువంటి పరిస్థితి లేదు, ఆ సత్తా కూడా లేదు. అసలు అలాంటి ఆలోచనే చంద్రబాబు నాయుడికి రాదు, వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పచ్చిగా విస్పష్టంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో ఈ జన్మకు చంద్రబాబు నాయుడు పోటీ పడలేడు. దీన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. 100కు 100 మార్కులు ఈ అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఏంటా అంశాలు అనేది నేను ఒక లిస్టు తయారు చేసుకుని మరీ వచ్చాను. వాటి గురించి నేను ఇక్కడ వినిపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తాను బ్రీఫ్గా. ఫస్ట్ నెంబర్ 1, ప్రజావేదిక కూల్చివేత. ఇలాంటి ప్రయత్నం కానీ ఇలాంటి పని కానీ ఈ జన్మకు చంద్రబాబు నాయుడు చేయలేడు. జగన్మోహన్ రెడ్డితో ఈ విషయంలో అయితే పోటీ పడలేడు. పాలన మొదలుపెట్టినటువంటి కొత్తలోనే, తొలి రోజుల్లోనే, బుడిబడి అడుగులు వేస్తున్నటువంటి తరుణంలోనే విధ్వంసంతో, కూల్చివేతతోటి, ఒక అపశకునంతో, ఒక దుర్మార్గంతో పాలన మొదలు పెట్టడం అనేది, కేవలం ప్రత్యర్థి కట్టాడు అనే కారణం చేత కూల్చివేయటం అనేది, కేవలం తన శత్రువు లాంటి వ్యక్తి, రాజకీయ శత్రువు లాంటి వ్యక్తి నాకు ఆఫీస్గా ఉపయోగించుకోవడానికి దాన్ని ఇవ్వండి అని చెప్పేసి లెటర్ పెట్టిన పాపానికి నిర్దాక్షిణ్యంగా అక్కడ సమావేశం పెట్టి మరీ కూల్చివేయటం అనేది అయితే ఈ జన్మకు చంద్రబాబు నాయుడు చేయలేడు. అలాంటి ఆలోచన కూడా రాదు. అందుట్లో 100% జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఇతని వల్ల కాదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నంబర్ 2, రాజధాని మార్చటం. 3 రాజధానులంటూ ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త పల్లెం అందుకోవటం, ఇది కూడా ఈ జన్మకు చంద్రబాబు నాయుడు చేయలేడు. అలాంటి ఆలోచన కూడా రాదు, వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పోటీ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డితో పోటీ పడే అంటే ఈ అంశం, రాజధానిని మార్చి తొగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి అంశం మీద అస్సలు పోటీ పడలేదన్నమాట. పోటీ పడే అవకాశం కూడా లేదన్నమాట. ఆ తర్వాత ఉద్యమకారులైనటువంటి అమరావతి రైతుల్ని కొట్టటం, హింసించటం, మహిళా రైతుల మీద దౌర్జన్యం, దుర్మార్గం ఉంది చూశారు. అసలు చంద్రబాబు వల్లే కాదు, ఈ జన్మకి అసలు చేయలేడు. ముఖ్యంగా మహిళా రైతులు, అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంత మహిళలు స్నానాలు చేస్తుంటే వాళ్ళ స్నానాల బాత్రూముల మీద డ్రోన్లు ఎగరేయటం, అప్పుడే ప్రసవం అయినటువంటి ఇంకా తగ్గనటువంటి ఆడవాళ్ళను కూడా పొత్తి కడుపులో తనటం, ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని లాగటం, వాళ్ళు తినే అన్నంలో ఇసుక బొయ్యటం, నోట్లోంచి రక్తం పడేలాగా కొట్టటం, జుట్టు పట్టుకుని ఈడ్పించి బట్టలు చెరిగేలాగా ఈడ్పించి కొట్టడం చూశారు. అసలు ఇలాంటి ఆణిముత్యాలు, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ జన్మకు చంద్రబాబు నాయుడు చేయలేడు.
జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో పోటీ కూడా పడలేదు. పీపీఎల్ రద్దు, అసలు దేశమే అట్టుడికిపోయి కేంద్ర మంత్రులు, ఆఖరికి జపాన్ ప్రభుత్వం కూడా ఒక దశలో ఈ అంశాన్ని విమర్శిస్తూ లేఖలు కూడా రాసిందట. ఇది పారిశ్రామికవేత్తల యొక్క నడ్డి విరుస్తోంది, పారిశ్రామికవేత్తల్లో అపనమ్మకం పెంచుతోంది మీ దేశం అంటే అని చెప్పేసి ఎంతమంది చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నాడని ఒకే ఒక కారణం చేత అడ్డగోలుగా రద్దు చేయటం, దేశం మీదే ఎఫెక్ట్ పడేలా చేయటం అనేది చూశారు. ఆ తర్వాత రద్దు చేసిన తర్వాత దానికన్నా కొన్ని అనేక రెట్లు ఎక్కువ మళ్ళీ కరెంటు కొంట ఉందని చూశారు. ఇక్కడ కేవలం 3 రూపాయలు 4 రూపాయలకి పీపీఎల్ ఒప్పందాలు చేస్తున్నారని చెప్పేసి రద్దు చేసేసి పీక్ టైంలో యూనిట్ 10 రూపాయలకి 15 రూపాయలకి కొన్న దాఖలాను చూశారు. అసలు ఇలాంటి విచిత్రమైన విన్యాసాలు, తొగ్లక్ పనులు, దుర్మార్గమైనటువంటి అంశాలు చంద్రబాబు నాయుడికి జన్మలో సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేడు, అసలు జరిగే పనే కాదు. పోలవరం రివర్స్ టెండరింగ్, చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 70% పూర్తి చేశారనే కారణం చేత, క్రెడిట్ ఆయనకే వెళ్ళిపోతుందనే కారణం చేత, మనవాడు కాదు మన కులం కాదు అనే కారణం చేత, తన అస్మదీయులకి కట్టబెట్టుకోవాలనే కారణం చేత ఏకంగా ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్టు పనుల్ని ఒక్కసారిగా బ్రేక్ వేసి స్టాప్ చేసేసి రివర్స్ టెండరింగ్ అంటూ ఏకంగా కాంట్రాక్టర్నే మార్చేటువంటి వైనం చూశారు. 5 ఏళ్లలో 70% పనులు తన 5 సంవత్సరాల కాలంలో కనీసం 5-6% పనులు కూడా సక్రమంగా చేయలేకుండా పూర్తిగా కొల్లబెట్టినటువంటి తీరును చూశారు. అసలు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ పట్టమనే సాధ్యం కాదు. ఊహించుకోలేదు. పరిశ్రమలు తరిమేయటం, అమర్రాజా బ్యాటరీ కాలుష్యం పేరుతోటి మేమే దండం పెట్టి పొమ్మన్నాం అని చెప్పేసి ఉన్న పరిశ్రమను తరిమేసినటువంటి తీరు, జాకీ పరిశ్రమను లంచాలడిగి మరీ ఇబ్బంది పెట్టి పంపించినటువంటి తీరు, వాళ్ళందరూ పోయి పక్క రాష్ట్రంలో 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తీరు చూస్తుంటే అబ్బే, అలా పరిశ్రమలు తరివేయటం అనేది చంద్రబాబు నాయుడు జన్మలో చేయలేడు, సాధ్యం కూడా కాదు. మద్యం, ప్రైవేటు వాళ్ళు నిర్వహించుకోవాల్సిన మద్యాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రసాద్ అనే పేరుతోటి ప్రభుత్వ సారాయి దుకాణం అని చెప్పేసి సరఫరా చేసేది తనే, ఉత్పత్తి చేసేది తనే, అమ్మేది తనే, అందుట్లో అమ్మే కూలీలు కూడా తన వాళ్ళని పెట్టుకుని పైనుంచి కింద వరకు దాన్ని ఒక పెద్ద స్కామ్ గా మార్చేసి 100,000 కోట్ల రూపాయలు దోచుకున్న తీరును చూశారు. అసలు ఆ కేస్ స్టడీ వింటుంటేనే మతిపోతుంది. అసలు అలాంటిది ఆలోచించడం కానీ, అలాంటివి సృష్టించడం కానీ, అలాంటి తీరు కానీ, తెన్ను కానీ, అలాంటి తెంపరతనం కానీ అబ్బే చంద్రబాబు నాయుడు వల్లక. కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో చనిపోతే సాధారణ మరణాలని చెప్పేసి, మొత్తం సాధారణ మరణాలని చెప్పేసి నిస్సిగ్గుగా అసెంబ్లీలో బొంకిన తీరు చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పోటీ పడను కూడా పడలేడు. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన నెపం మీద హింసించినటువంటి తీరును చూశారు. అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి కట్టేసి హింసించిన తీరును చూశారు. అసలు అలాంటి పనులు చంద్రబాబు నాయుడు వల్ల కాదు, చేయలేడు. జగన్మోహన్ రెడ్డితో పోటీయే పడలేడు. రంగనాయకమ్మ 70 ఏళ్ల ముసలావిడ మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన పాపానికి కేసు పెట్టి వేధించడం చూశారు. జన్మకి, చంద్రబాబు నాయుడికి జన్మకి సాక్ష్యంగా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా, ఏ విమర్శ చేసినా డైరెక్ట్ గా సిఐడి వాళ్ళే రంగంలోకి దిగి శుక్రవారం అరెస్ట్ చేయటం, శని ఆదివారాలు కోర్టు ఉండదు, ఆ 2-3 రోజులు హింసించటం, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం, దొబ్బులు తింటం చూశారు. అస్సలు సాధ్యమే కాదు. అలాంటి ఆలోచన చేయలేడు, సాధ్యం కాదు. అసలు అలాంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీయే పడలేడు. గుడిసెట్, ఏకంగా గుడికి వెళ్లకుండా గుడిసెట్నే ఇంట్లో వేసి ఉగాది ఉత్సవాలు చేసుకుని పొగడ్తలు పొడిపించుకోవడం చూశారు. నభూతో నభూ భవిష్యత్. అసలు అలాంటి ఆలోచన కానీ, అలాంటి విజన్ కానీ సాధ్యమే కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును కల్తీ చేయటం చూశారు. ఈ జన్మకు చంద్రబాబు నాయుడు అలా చేయలేడు. కమ్మ కులం మీద దాడి, ఒక కులాన్ని టార్గెట్ చేసిన ప్రత్యర్థి పార్టీ నాయకుడు యొక్క కులమని చెప్పేసి టార్గెట్ చేసి ఏకంగా కులానికి రోగం అంట కడతారు, ప్రాంతానికి కులం అంట కడతారు, ఆ ప్రాంతాన్ని కులం పేరు చెప్పి శ్మశానం అంటాడు, ఎడారంటాడు. ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి మరి బూతులు తిట్టడం, హింసించటం, వాళ్ళని వేధించడం చూశారు. చంద్రబాబు నాయుడు జన్మక సాధ్యంగా. ఒక ప్రతిపక్ష నేత భార్యని పట్టుకొని నడి అసెంబ్లీలో తోలనాటం చూశారు. చంద్రబాబు నాయుడు 10 జన్మలు ఎత్తినా సాధ్యంగా. పవన్ కళ్యాణ్ భార్య నలుగురు భార్యలు మారుస్తాడు, కార్లు మారుస్తాడు పెళ్ళాలని చెప్పేసి దూషించిన విధానం చూశారు. తలాకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు అలా చేయలేడు. బాబాయి హత్య, సొంత బాబాయి చనిపోతే ఆ హత్య కేసును ముందుకు కదలనివ్వకుండా నీరుగార్చి
సొంత చెల్లెలే సిబిఐ వరకు వెళ్ళి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకున్న పరిస్థితిని చూశారు. చంద్రబాబు నాయుడు జన్మలో అలాంటి పనులైతే చేయలేడు, సాధ్యం కాదు. సొంత చెల్లెలు కట్టుకున్నటువంటి చీర మీద కామెంట్ చేసినటువంటి వైనం చూశారు. అస్సలు ఇంకో 100 జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు వల్ల కాదు. సొంత తల్లి మీద ఆస్తుల కోసం ఎన్సిఎల్టీలో కేసు వేసిన తీరుంది చూశారు. ఒకప్పుడు నాకు ప్రేమండి ఆస్తులు పంచాను, ఇప్పుడు నాకు వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి తిరిగి తీసుకుంటున్నానని చెప్పేసి సూత్రీకరించిన విధానం ఉంది చూశారు. అసలు తలకిందులుగా తపస్సు చేసిన 100 జన్మలెత్తిన చంద్రబాబు నాయుడు అసలు ఈ విషయాల్లో దేంట్లో కూడా, నేను చెప్పినటువంటి ఈ యొక్క 10-15 విషయాల్లో ఒక్క దాంట్లో కూడా అతని వల్ల కాదు, ఒక్క దాంట్లో కూడా ఆయన పోటీ పడలేడు, ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకోవడం అనేది సాధ్యం కానటువంటి అంశం. కాబట్టి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఏ అంశం ఉన్నా సరే ఈ అంశాల్లో మాత్రం పోటీ పడలేడు, సాధ్యం కాదు, అలాంటి ఆలోచనలు కూడా రావు, చెయ్యలేడు అనేదైతే నేను నిష్పక్షపాతంగా ఘంటాపదంగా అయితే చెప్పలేదు. సో మరి నేను చూపించినటువంటి ఈ యొక్క అంశాలు, ఈ ప్రూఫ్ల పట్ల మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది అయితే నా కమెంట్ రూపంలో తెలపండి. ముఖ్యంగా కొడుకు వయసున్నటువంటి నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు, పోటీ పడటం సాధ్యం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ పట్ల మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.